అందరికీ షలో. ముందు వీడియోలో మన్నా గురించి కొన్ని విషయాలు మనం చూసాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కానీ మన్నా అంటే ఏమిటి అనే దాని గురించి చూద్దాం. మన్నా అంటే మోన్ అని వ్రాయబడింది. అయితే ఈ మోన్ అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. కొందరు మోన్ అంటే ఆహారంలో ఒక భాగం అని చెప్పడం జరుగుతుంది. వారికి ఇది ఏమిటో తెలియదు, కానీ అది తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారంలో ఒక భాగం అని వారికి తెలుసు. కాబట్టి దాన్ని ఆ విధంగా పిలవడం జరిగిందని చెప్తున్నారు. మరికొందరు మోన్ అంటే ఈజిప్టియన్ అని పిలుస్తారు. వారు ఈజిప్టులో నివసించినప్పుడు 200 సంవత్సరాలు వారి యొక్క భాష వీరు నేర్చుకున్నారు. అందువల్ల వారు ఇది మన్నా అని చెప్పినప్పుడు వారు వాస్తవానికి చెప్పేది ఇది ఏమిటి? చివరికి అది వారు కనుగొన్న మర్మమైన ఆహారం పేరుగా మారింది. మూడవ వివరణ ఏమిటంటే మోన్ అనే మూల పదానికి స్థితి లేని ప్రాముఖ్యత అని అర్థము. మరొక విధంగా చెప్పాలంటే వారు స్వర్గం నుండి పడటం చూశారు. అది ఏమిటో వారికి తెలియదు, కానీ అది ఒక ప్రత్యేకమైనది అని కూడా చెప్పడం జరుగుతుంది. మోన్ స్వర్గపు ఆహారం కావడంతో మన్నాలో పోషకాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి శరీరం పూర్తిగా గ్రహించింది. కాబట్టి ఇశ్రాయేలీలు దానిని తిన్న తర్వాత ఎటువంటి వ్యర్థ ఉత్పత్తులను బయటికి పంపాల్సిన అవసరం లేకుండా పోయిందని కూడా వివరించడం జరుగుతుంది. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు వరకు మన్నా పడింది. మోషే మరణం తర్వాత వారు ఆ దేశంలోకి ప్రవేశించిన తర్వాత మన్నా ముగిసింది. తాల్ముద్ ప్రకారం అనేక తగాదాలను పరిష్కరించడానికి కూడా ఈ మన్నాను ఉపయోగించారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన్నా కొత్తిమీర గింజ పరిమాణంలో మరియు తెల్లటి బెడోలా రంగులో ఉండేది. దీనిని చక్కటి స్ఫటికం అని వివరిస్తారు. మన్నా శుభ్రంగా ఉండడానికి ఉత్తర గాలి వీచి నేలను తుడిచిపెడుతుంది. ఆపై వర్షం దానిని కడుగుతుంది. అప్పుడు నేల మంచు పొరలతో కప్పబడి ఉంటుంది. మన్నా దానిపై పడుతుంది. ఆ తర్వాత మన్నా ఒక పెట్టెలో ప్యాక్ చేసినట్లుగా మరొక మంచు పొరతో కప్పబడి ఉంటుంది. మన్నా బైబిల్ నెలల ప్రకారం 2వ నెల ఇయార్ 16వ తారీఖున ఈ మన్నా పడడం అనేది జరిగింది. మిగిలిన విషయాల తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అందరికీ షలోం.